ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకికోకిలాం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీరామ్. నమోస్తు రామాయ స లక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. ఇంతకుముందే మనం ఈ శ్లోకాన్ని చెప్పుకున్నాం. దీని అర్థం, ఆంజనేయ స్వామి సీతాన్వేషణకు ఎంత ప్రయత్నించినా ఆమెను కనుక్కోలేకపోయేసరికి ఇది నా ప్రయత్నంతో నేను సాధించలేను, కానీ దైవశక్తితోనే సాధించగలను అని నిశ్చయించుకుని ఈ శ్లోకాన్ని చెప్పాడు. దీని అర్థం ఏంటంటే, నమోస్తు రామాయ, రాముడికి నమస్కారం, సలక్ష్మణాయ, లక్ష్మణునితో కూడిన రాముడికి నమస్కారం. ఎందుకంటే లక్ష్మణుడే ఆదిశేషుడు. ఎప్పుడూ కూడా స్వామివారు ఆదిశేషుడి పానుపుగా చేసుకుని ఆయన మీదే శయనిస్తూ ఉంటాడు. ఆయనతో వచ్చిన అవతారాలు దీర్ఘకాలికంగా ఉంటాయి, ఎంతో శక్తివంతంగా ఉంటాయి. కేవలం రెండు అవతారాలు ఆదిశేషుడితో కలిపి అవతరించారు స్వామివారు. అది రామావతారం, కృష్ణావతారం. అందుకే ఆ రెండు అవతారాలు చాలా ఎక్కువ కాలం ఉన్నాయి, ఎంతో ప్రసిద్ధికి చెందాయి. అందుకని స లక్ష్మణాయ అని అన్నాడు. దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. ఇంకా అమ్మవారు లేకపోతే రాముడికి అంత శక్తి ఉండదు, అంత ఆనందంగా ఉండలేడు. అందుకే సీతామాతతో కూడిన రాముడికి నమస్కరించాడు. నమోస్తు రుద్ర ఇంద్ర యమ అనిలేభ్యో. అంటే రుద్రుడు లేకుండా, రుద్రుడి యొక్క సహాయం లేకుండా ఏ కార్యాన్ని సాధించలేం. అందుకని రుద్రుడికి నమస్కరించాడు. అన్ని భూతాలకు అధిపతి అయిన ఇంద్రుడికి నమస్కరించాడు. ఇంద్రుడు దేవేంద్రుడు, ఆయన మనందరికీ రాజు. అతనికి నమస్కరించుకుంటే ఎన్నో శుభాలు కలుగుతాయి. ఇంకా యముడికి నమస్కరించాడు. ఎందుకంటే యముడు ధర్మాత్ముడు. ఎట్టి పరిస్థితుల్లో మనం ధర్మం తప్పకుండా ఉండాలంటే ఆయనకు నమస్కరించాలి. అదే కాక ఆయన దక్షిణ దిగుకు అధిపతి, నరకానికి నాయకుడు. అతనికి నమస్కరించడానికి మరి ఒక పెద్ద కారణం, మరి కాసేపట్లో యుద్ధం రాబోతుంది. ఆ యుద్ధంలో ఇతనికి గాయాలు తగలకుండా, ఆపదలు రాకుండా తనను తను రక్షించుకోవడానికి కూడా యముడికి నమస్కరించాడు. ఇంకా అనిలుడు. అనిలుడు అంటే వాయుదేవుడు, అతని యొక్క తండ్రి. తండ్రికి నమస్కరించకుండా ఏ కార్యానికి వెళ్ళినా అది అంత గొప్ప ఫలితాన్ని ఇవ్వదు. వాయుదేవుడికి సీతామాత ఎక్కడుందో తెలుసు. ఎందుకంటే వాయువు అందరికీ అతనే ప్రాణాన్ని ఇస్తాడు. హనుమంతుడు వాయువునే పీల్చుకోవాలి, సీతామాత కూడా వాయువునే పీల్చుకోవాలి. కనుక వాయుదేవుడు సీతామాత ఎటు ఉంటుందో అటువైపు గాలి వీచేలా చేయాలని అతనికి కూడా నమస్కరించాడు. నమోస్తు చంద్ర అర్క. ఇక చంద్రుడికి నమస్కరించాడు. ఎందుకంటే ఇంకా మరికొద్దిసేపట్లో చంద్రుడు అస్తమించాలి. చంద్రదేవ, త్వరగా అస్తమించకు, నాకు నీ వెలుగుతో చాలా పని ఉన్నది అని చెప్పి చంద్రుడికి నమస్కరించాడు. ఇంకా అర్కుడు అతని యొక్క గురువైన సూర్యుడికి నమస్కరించాడు. నమోస్తు చంద్ర అర్క మరుద్గణేభ్య. ఇక మరుద్గణాలు అంటే కశ్యప ప్రజాపతికి రెండవ భార్య దితి. ఆమెకి ఎంతోమంది రాక్షసులు జన్మించారు. ఆ జన్మించిన రాక్షసులు ఎక్కువ కాలం జీవించక విష్ణువు చేతిలో కానీ శివుడి చేతిలో కానీ సంహరించబడ్డారు. దాంతో దితికి చాలా బాధ కలిగి ఇంద్రుణ్ణి సంహరించే ఒక పుత్రుణ్ణి ప్రసాదించమని కశ్యప ప్రజాపతిని కోరింది. దానికి ఆయన ఎన్నో నియమాలు చెప్పి ఆమెకి వరం ఇచ్చాడు. అయితే ఆమె ఆ నియమాలన్నింటినీ చాలా జాగ్రత్తగా పాటించింది. ఇది తెలుసుకున్న ఇంద్రుడు ఒకనాడు ఆమె మూత్ర విసర్జనకి వెళ్ళి కాళ్ళు కడుక్కోవడం మర్చిపోతే ఆ కాళ్ళు గుండా ఆమె గర్భంలోకి ప్రవేశించి ఆ పిండాన్ని 7 ముక్కలుగా నరికాడు. దాంతో ఆ 7 ముక్కలు 7 పిల్లలుగా మారి ఏడవడం మొదలుపెట్టారు. దాంతో ఇంద్రుడు కంగారు పడి ఆ 7 ముక్కల్ని మళ్ళీ ఇంకో 7 ముక్కలుగా నరికి మొత్తం 49 ముక్కలుగా నరికాడు. ఆ 49 ముక్కలు మళ్ళీ 49 పిల్లలుగా మారి మళ్ళీ ఏడవడం మొదలుపెట్టి, సంస్కృతంలో మారుదా అంటే ఏడవద్దు అని అర్థం. అందుకని సంస్కృతంలో ఇంద్రుడు మారుదా మారుదా అన్నాడు. ఆ సమయంలో గందరగోళానికి దితి లేవడంతో ఇంద్రుడు కంగారు పడి బయటకు వచ్చి జరిగిందంతా చెప్పి ఆమెని శరణు వేడాడు. దాంతో ఆమె క్షమించి వాళ్ళందరికీ కూడా ఇంద్రలోకంలో పదవులు ఇవ్వమని చెప్పి ఆదేశించింది. అలాగే అని తప్పకుండా అని చెప్పి ఇంద్రుడికి సమానమైన స్థానాన్ని వాళ్ళకి కల్పించాడు. వీళ్ళని స్మరించడానికి ప్రత్యేక కారణం ఏంటంటే, ఇంకా పుట్టకముందే కడుపులో పిండాలుగా ఉన్నప్పుడే వాళ్ళని నరికినా సరే వాళ్ళకి ఏమీ కాలేదు. కనుక యుద్ధంలో ఎన్ని గాయాలైనా అతనికి ఏమాత్రం ఇబ్బంది రాకుండా ఉండడం కోసం మరుద్గుణాలను తలుచుకున్నాడు. ఇక వీళ్ళందరికీ నమస్కరించి
ఒక్కసారిగా అశోకవనానికి ప్రవేశించాడు. అశోకవనం ఎలా ఉందంటే చాలా చల్లగా ఉంది. రావణాసురుడు పంచభూతాలని శాసించాడు. వాళ్ళని ఓడించి వాళ్ళని అదుపులో పెట్టుకున్నాడు. కాలంతో సంబంధం లేకుండా ఎప్పుడూ కూడా అక్కడ చల్లటి గాలులు వీస్తాయి. అక్కడ అన్ని కాలాల్లో పూసే పువ్వులు ఒకేసారి పూస్తున్నాయి. ఒక్క చెట్టుకు కూడా పువ్వులు లేకుండా లేవు, అలాగే పళ్ళు లేకుండా లేవు. ఏ కాలంలో పండే పళ్ళైనా ప్రతి పండు కూడా ఆ చెట్టుకి పూసాయి. అందుకే వాల్మీకి మహర్షి ఉత్తరాఖండలో రావణుడు చనిపోయాక పంచభూతాలు ఊపిరి పీల్చుకున్నాయని రాశాడు. అంటే వాటిని అంతలా అదుపులో పెట్టుకుని తనకి ప్రతి కాలంలో పండే పూలు పళ్ళు అన్నీ అనుక్షణం అతని అశోకవనంలో ఉండేలా చూసుకున్నాడు. అంతలా వాటిని నియంత్రించాడు. అటువంటి అందమైన అశోకవనాన్ని హనుమంతుడు చూసి ఆశ్చర్యపోయాడు. అశోకవనంలోకి ప్రవేశించిన హనుమంతుడు ఒక చెట్టు మీద నుంచి ఇంకో చెట్టు మీదకి దూకాడు. అలా దూకగానే ఆ చెట్టుకు ఉన్న పువ్వులు ఆకులు అన్నీ జోదగాడి ఒంటి మీద వస్త్రాలు వలె జారిపడ్డాయి. వాల్మీకి మహర్షి ఇక్కడ అలా ఎందుకు పోల్చారు అంటే, జోదగాడు జూదంలో ఓడిపోయినప్పుడల్లా తన ఒంటి మీద ఉన్న బంగారం డబ్బు అన్నీ పోగొట్టుకుంటాడు. చిట్ట చివరికి ఏమీ లేకపోయేసరికి అవతల వాళ్ళు తన వస్త్రాలను కూడా లాక్కుంటారు. అయితే ఎప్పుడైనా ఇలా ఆకులు పూలు రాలినప్పుడు అలాంటి పోలిక చేస్తే ఆ నగరం మరి కాసేపట్లో నాశనం అవుతుంది అని చెప్పి శాస్త్రం. అందుకని వాల్మీకి మహర్షి అలాంటి పోలికను ఇక్కడ చేశారు. అలా వెతకగా అక్కడ ఎన్నో వృక్షాలు కనపడ్డాయి. ఆ వృక్షాల చుట్టూ బంగారపు వేదికలు ఉన్నాయి. అలాగే అక్కడ రావణాసురుడు సేద తీరడానికి ఒక పెద్ద గృహాన్ని కూడా నిర్మించుకున్నాడు. అయితే హనుమంతుడు ఇవన్నీ చూసి సీత ఇక్కడ ఉండొచ్చు అని భావించాడు. అలాగే కొంచెం ముందుకు వెళ్ళగా అప్పుడే అక్కడ ఒక మందార చెట్టుకి మందార పువ్వు వికసించుకుని తుమ్మెదలు జంకరిస్తూ దాని మీద వాలాయి. రాముడు హనుమంతుడు బయలుదేరే ముందు కొన్ని విషయాలు చెప్పాడు. ఎక్కడైతే అడవులు ఎక్కువ ఉంటాయో, సెలయేళ్ళు ఎక్కువ ఉంటాయో, మందార చెట్లు ఎక్కువ ఉంటాయో సీత వాటిని బాగా ఇష్టపడుతుంది అని హనుమంతుడికి చెప్పాడు. అవన్నీ గుర్తు తెచ్చుకున్నాడు. సీత ఇక్కడ ఉండొచ్చు అని భావించాడు. ఆమె బతికి ఉంటే బావుండని కాస్త భయపడ్డాడు. అయితే సీతామాత క్రమం తప్పకుండా సంధ్యావందనం చేసే అలవాటు కలిగినది కనుక కాసేపట్లో బ్రాహ్మీ ముహూర్తం రాబోతున్నది. ఆమె పొద్దున్నే లేచి సూర్యుడికి అర్ఘ్యమిచ్చే అలవాటు కలిగినది కాబట్టి మరి కాసేపట్లో ఆమెను చూడొచ్చు అని ఆశించాడు. అలా చూస్తుండగా అక్కడ నల్లటి రాక్షస స్త్రీల మధ్యలో ఎంతో అద్భుతంగా శోభతో వెలిగిపోతున్న ఒక శుక్లపక్ష ద్వితీయ నాటి చంద్రుడి వలె సన్నగా ఎంతో అద్భుతంగా వెలిగిపోతున్న ఒక స్త్రీ కనపడింది. ఎందుకంటే సీతామాత జ్ఞానం, ఆ జ్ఞానం కనపడాలంటే తామస శక్తి ఉన్న ఈ రాక్షస స్త్రీలను దాటితేనే కనిపిస్తుంది. అందుకని ముందు చుట్టూతో ఉన్న రాక్షస స్త్రీల మధ్యలో ఆమె కనపడింది. ఆమె ఒకే ఒక్క జడ కట్టుకున్నది. ఎందుకంటే పూర్వకాలంలో శాస్త్రం ఏంటంటే పెళ్లి కాని స్త్రీ 3 జడలు వేసుకుంటారు, పెళ్ళైన స్త్రీ తనకంటూ ఒకటి భర్త కోసం ఒకటి అని 2 జడలు వేసుకుంటారు. పెళ్ళైన తర్వాత భర్తకు దూరమైన స్త్రీ ఒకే ఒక జడ వేసుకుంటుంది. కనుక ఆమె ఒకే ఒక జడ వేసుకున్నది, సన్నగా చిక్కిపోయినది. ఎందుకంటే రావణాసురుడు పెట్టిన ఏ ఆహారాన్ని కూడా ఆమె స్వీకరించటం లేదు. అది చూసిన ఇంద్రుడు ఆమెకి రోజు అమృత పాయసాన్ని పంపించేవాడు. అది కూడా ఆమె ఎక్కువ స్వీకరించక ఒక ముద్ద రాముడికి ఇంకొక ముద్ద లక్ష్మణుడికి అని చెప్పి పక్కన పెట్టి కేవలం ఒకే ఒక్క ముద్ద తిని ఆమె ఇంతకాలం జీవించి ఉన్నది. చాలా బాధపడుతూ ఏడుస్తూ రామ రామ అని తపస్సు చేస్తున్నది. చాలా నిట్టూర్పులు విడుస్తూ బాధపడుతూ ఉన్నది. ఇంకా ఆమె వేసుకున్న వస్త్రం ఎంతో అద్భుతమైన ఖరీదైన చీర అయినప్పటికీ కూడా ఇంతకాలం దాన్ని మార్చకపోవడం వల్ల, అదే వస్త్రంతో ఉండడం వల్ల బాగా పాడైపోయినట్టుగా ఉన్నది, మురికి పట్టి ఉన్నది. ఇదంతా చూసిన హనుమంతుడు ఈమె సీత అయ్యుండవచ్చు అని అనుకున్నాడు. అది ఒకటే కాదు, ఆనాడు మేము ఋష్యముఖ పర్వతం మీద ఉన్నప్పుడు సీతామాత రావణాసురుడి చేత అపహరింపబడినది. అప్పుడు ఆమె నగలన్నీ తీసి తన చీర కొంగుని కాస్త చింపి మూట కట్టి మా వద్దకు పడేసినది. అదిగో ఆమె కుడి చెవికి ఆభరణం లేదు, ఎడమ చెవికి ఉన్నది. కుడి చేతి గాజులు లేవు, ఎడమ చేతికి ఉన్నాయి. ఆమె ఆ రోజు తొందరపాటుగా ఆమె నగలు తీసి మా వద్దకు విసిరింది. అప్పుడు ఏ నగలైతే విసిరిందో ఆ నగలు ఈమె దగ్గర ఇప్పుడు లేవు. అందుచేత కూడా ఆమె సీత అని భావించాడు. నిత్యం రామ రామ అంటున్నది కనుక ఈమె సీత అని భావించాడు. ఆమె రూపం బాగా చిక్కినప్పటికీ ఎంతో చక్కగా ఉన్నది.
సీతామాతను చూడగానే హనుమంతుడికి కన్న తల్లి వలె భావం కలిగినది. తన తల్లికి అంత కష్టం కలగడం చూసి ఎంతో బాధపడ్డాడు. సీతామాత రాముడితో అడవుల్లో తిరిగినది, నేల మీద పడుకున్నది, అడవులలో దొరికే ఆహారమే తిన్నది. అవన్నీ ఎప్పుడూ ఆమెకి కష్టం అనిపించలేదు. కారణం ఆమె ఎప్పుడూ రాముడితో ఉండటం. ఇప్పుడు కటిక నేల మీదే పడుకుంటున్నది, చలిలో ఉంటున్నది. అవి కాదు ఆమె కష్టాలు. ఆమె కష్టం ఏంటంటే అది రాముడికి దూరం అవ్వడం మాత్రమే. అయితే అక్కడ రాముడు కూడా ఇలాగే సీతామాత కొరకు చాలా దుఃఖించి సీత సీత అని కలవరిస్తూ కొన్నిసార్లు స్పృహ తప్పి కూడా పడిపోయేవాడు. అటువంటి సమయాల్లో హనుమంతుడు రాముడిని చూసి, రాముడు ఎంతో మహానుభావుడు, సాక్షాత్తు భగవంతుడు, అటువంటిది ఇతనెందుకు ఇలా కామోద్వేగంతో తన భార్యను తలుచుకుని ఇంతలా బాధపడుతున్నాడు అని మనసులో అప్పుడప్పుడు అనుకునేవాడు. అటువంటిది సీతామాతను చూడగానే, రామ, నీ గుండె రాతి గుండయ్యా, అసలు సీతామాత లేకుండా ఒక్క ముహూర్త కాలంలోనే నువ్వు చనిపోవాలి. అయినా ఇంతకాలం బ్రతికావంటే కేవలం ఆమె మీద ఉన్న ప్రేమ. నువ్వు మహానుభావుడివయ్యా బాబు అని చెప్పి రాముణ్ణి పదే పదే తలుచుకుని కన్నీళ్లు కార్చాడు. హనుమంతుడికి సీతామాత పరిస్థితిని చూసి రాముడి యొక్క పరిస్థితి గుర్తుకు వచ్చి కళ్ళ నుండి నీళ్లు వచ్చాయి. ఏడుపు, దుఃఖం బాగా తన్నుకు వచ్చింది. తన నోటిని నొక్కుకొని మరి కళ్ళ నింట నీళ్లు కార్చాడు, బాధపడ్డాడు. దుఃఖిస్తున్న హనుమంతుడు అమ్మవారిని చూసి ఇలా అనుకున్నాడు, అయ్యో, ఈమె శరీరం అంతా శుభలక్షణాలే ఉన్నాయి. ఎక్కడ రవ్వంత దోషం కూడా లేదు ఈమె శరీరంలో. అటువంటి స్త్రీ సీత రామలక్ష్మణుల చేత రక్షించబడుతున్న స్త్రీ, అంతటి దశరథ మహారాజు యొక్క కోడలు, ఈమెకే కష్టాలు తప్పట్లేదంటే కాలోహి దురతిక్రమ. ఈ కాలం ఎటువంటిది, ఎంతటి వారికైనా కష్టాలను ఇప్పిస్తుంది, మళ్ళీ సుఖాలను ఇప్పిస్తుంది కదా, కాలాన్ని ఎవరూ తప్పించలేము కదా అని భావించాడు. అదంతా చూసిన హనుమంతుడు ఒక్కసారిగా తన దృష్టిని పక్కకు మరల్చాడు. అక్కడ నానా రకాల రాక్షస స్త్రీలు ఉన్నారు. కొంతమందికి ఒకే ఒక కన్ను, కొంతమందికి ముక్కు వాళ్ళ నెత్తి మీద ఉన్నది, ఇంకా కొంతమందికి పొట్టలో కళ్ళు ఉన్నాయి, ఇంకొంతమంది లంబోదరులు అంటే చాలా పెద్ద పొట్ట కలిగిన వాళ్ళు ఉన్నారు, ఇంకొంతమందికి ఒకే ఒక చెవు, ఇంకొకరికి గాడిద చెవులు, ఇంకొకరికి ఏనుగు చెవులు, మరికొంతమందికి గాడిద కాళ్ళు, కొంతమందికి పంది కాళ్ళు, అలా ఎన్నో రకాల మంది ఉన్నారు. కొంతమంది వాళ్ళ నాలుకలతో వాళ్ళ ముక్కుని నాకుతున్నారు, ఇంకొంతమంది కలహప్రియులు, కావాలని పక్క వాళ్ళని విసికించి మరీ యుద్ధం చేస్తున్నారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని వేల మంది రాక్షస స్త్రీలు అక్కడ చుట్టూతా కాపలా ఉన్నారు. అందులో ఇంకా కొంతమందికి కోరలు బయటికి వచ్చి కళ్ళని ఎర్రగా ఉండి, కొంతమంది కళ్ళకి రెప్పలు లేక చాలా భీకరాకారాలతో ఉన్నారు. అక్కడ కొంతమంది బ్రహ్మరాక్షసులు ఉన్నారు. వాళ్ళంతా నిద్రలేచి స్నానం సంధ్యాదులు చేసుకుని వేదం చదవడం మొదలుపెట్టారు. అది విన్న రావణాసురుడికి మెలకువ వచ్చింది. రావణాసురుడు సీతాపహరణ చేయకముందు ప్రతిరోజు 100,000,000 లింగాలకు ఒకేసారి అభిషేకం చేసేవాడు వాడి యొక్క శక్తితో. అవన్నీ సీత రాగానే మానేసి పొద్దున్నే లేవడంతో సీతామాత వద్దకు వచ్చేవాడు. అయితే రావణాసురుడు రావడంతో అతని చుట్టుపక్కల ఉన్న స్త్రీలు కూడా కొంతమంది గొడుగు పట్టుకొని, కొంతమంది చామరాలు వీస్తూ అతని మీద వాసన రాకుండా గంధాలు, పన్నీరు జల్లుతూ అతనితో పాటు వచ్చారు. అందులో కొంతమంది స్త్రీలు మత్తు వెడవక జుట్టు గోక్కుంటూ, మరికొంతమంది జారుతున్న తన వస్త్రాలను సర్దుకుంటూ ఉండడం కూడా చూశాడు. ఆ స్త్రీల గురించి మనకెందుకు లేని చూపు తిప్పుకొని హనుమంతుడు ఆకుల చాటు దాక్కుని రావణాసురుడిని చూశాడు. అయితే రావణాసురుడు తన వంటి మీద ఉన్న నగలని సర్దుకుంటూ నవ్వుతూ సీతామాత వద్దకు వచ్చాడు. సీతామాత అప్పటికే దుఃఖిస్తూ ఉన్నది. అటువంటి సీతామాత రావణాసురుడిని చూడగానే తన తొడలు, చేతులతో తన వక్షస్థలాన్ని కప్పుకొని మొహం అటు తిప్పుకొని ఎర్రబడిపోతున్న మొహంతో ఇంకా తీవ్రంగా ఏడవడం మొదలుపెట్టింది. అది చూసిన రావణాసురుడు, ఇదేమిటి సీత, నేనేమైనా పరాయవాడినా? నేను ఎంత ప్రేమిస్తున్నానో, ఇంకా నన్ను పరాయవాడిలా చూసి మొహం చాటేసుకుంటే ఎలా అని ఆమెను బ్రతిమలాడాడు. ఈ రావణాసురుడు అంటే ఏమిటనుకుంటున్నావు? ముల్లోకాలకు అధిపతి. ఆ దేవేంద్రుడే నా ముందు సాటి రాలేదు. దేవేంద్రుడిని చితక్కొట్టాను. ఐరావతం నా ముందు ఎందుకు పనికి రాకుండా పోయింది. కుబేరుడు నా అన్న, అతడు కూడా నా చేతుల్లో ఓడిపోయాడు. అటువంటిది దేవతలే నా దగ్గర గెలవలేదు. ఆ రాముడు నాతో పోటీ పడగలడని నువ్వు అనుకుంటున్నావా? అదంతా ఒట్టి భ్రమ. సాధారణమైన మానవుడైన రాముడు ఈ రావణాసురుడితో తలపడలేడు. కాబట్టి ఎప్పుడో భయపడి హాయిగా
విశ్రాంతి తీసుకుంటున్నాడు నీ రాముడు. అటువంటి మానవుడిని విడిచిపెట్టి నాతో రా అని అన్నాడు. నీవు ఊ అంటే నీకు అభ్యంగన స్నానం చేయించి హాయిగా నా అంతఃపురంలోకి తీసుకుపోతా. అక్కడ ఇన్ని అన్నీ కాదు, నీకు ఏ రకమైన భోగాలు కావాలంటే ఆ రకమైన భోగాలని నేను అందజేస్తా అని అన్నాడు. దాంతో సీతామాతకు కొంచెం కోపం వచ్చి రావణాసురుడితో ముఖాముఖి మాట్లాడటం ఇష్టం లేక ఒక గడ్డి పరకను తీసి ఇద్దరి మధ్యలో పెట్టింది. అలా గడ్డి పరక పెట్టడానికి 13 కారణాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది, ఎంత చెడ్డ రావణాసురుడు రాజు. సీతామాతను చూడడానికి వచ్చిన రావణుడు ప్రస్తుతానికి సీతామాతకు అతిథి. అతిథి ఎంత నీచుడైనా సరే అతన్ని దేవుడికి మళ్ళీ ఆసనమిచ్చి సత్కరించాలి. ప్రస్తుతానికి సీతామాత వద్ద ఆసనం ఇవ్వటానికి ఏమీ లేదు. అందుకని ఆ గడ్డిపోచును తీసి అలా మధ్యలో పెట్టింది. రెండవ కారణం, మంచి వాళ్లతో గొప్పవాళ్లతో ముఖాముఖి కూర్చుని మాట్లాడవచ్చు, కానీ వీడు నీచుడు, వ్యసనపరుడు. అటువంటి వాడితో ముఖాముఖి కూర్చుని మాట్లాడడం తప్పు. అందుకని కూడా అడ్డు పెట్టింది. 3, నీచులతో పంక్తి భోజనం చేయకూడదు. అనగా నీచులతో పక్కపక్కనే కూర్చుని భోజనాలు చేయడం, పురాణాలు వినడం ఇటువంటివన్నీ మహాపాపం. అందుచేతను కూడా అడ్డుపెట్టినది. ఇక 4వది బృహస్పతి సూక్తిలో ఉన్నది. అదేమిటంటే, పతివ్రత స్త్రీ తను యుక్త వయసుకు వచ్చిన తర్వాత కన్న తండ్రితోనైనా సరే మాట్లాడేటప్పుడు ఒక తెర లాంటిది ఏమైనా అడ్డు పెట్టుకుని మాట్లాడాలి. అటువంటిది ప్రస్తుతానికి ఆమె దగ్గర తెర ఏమీ లేక రావణాసురుడికి గడ్డి అడ్డంగా పెట్టింది. మరొక కారణం, వాడికి వావి వరస లేదు. తల్లిని కామిస్తాడు, కూతుర్ని కామిస్తాడు, సొంత కోడలిన రంభని కూడా కామించాడు ఒకప్పుడు. కనుక అది పశువుల యొక్క లక్షణం. అందుకని పశువులకు వేసే గడ్డి మేత వేసినట్టుగా ఆ గడ్డిని చూపించింది ఆమె. మరొక కారణం, రావణాసురుడు నా దగ్గర ఎంతో సంపద ఉన్నది, నన్ను అంగీకరిస్తే నీకు రకరకాల భోగాలు ఇస్తాను అని చెప్పాడు. నాయనా, అవన్నీ నాకు గడ్డిపోచతో సమానం అన్నట్టుగా ఆమె అది వాళ్ళిద్దరి మధ్యలో పెట్టినది. మరొకటి, యుద్ధనీతి అనేది ఒకటి ఉంటున్నది. అందులో మహావీరులు ఎట్టి పరిస్థితుల్లో వెన్ను చూపిన వాళ్ళని, అలసిపోయిన వాళ్ళని లేదా నోట గడ్డి కరిచిన వాళ్ళని చంపకూడదని శాస్త్రం. అనగా రాముడు మరికొంతకాలంలో వస్తాడు. ఆ సమయంలో నీ ప్రాణాలను రక్షించుకోవటానికి ఈ గడ్డి నోట్లో పెట్టుకో అని సూచిస్తూ కూడా అమ్మవారు దాన్ని మధ్యలో పెట్టినది. మరొక కారణం, నా రాముడు ఇక్కడ అక్కడ అని కాదు, అంతటా ఉన్నాడు. నీవు మితిమీరిపోయి మరింత దగ్గరికి వస్తే ఆఖరికి గడ్డి పరక నుంచి అయినా వచ్చి నిన్ను సంహరిస్తాడని అర్థం. మరొక కారణం, తృణజలూక అంటే అవి నీటిలో నివసించే ఒక రకమైన జలగలు. అవి ఒక గడ్డి పరకను పట్టుకుని ఇంకో గడ్డి పరక దొరకగానే ఈ పాత గడ్డి పరకను వదిలి అలా ముందుకు సాగుతూ ఉంటాయి. నువ్వు అటువంటి జలగవి అని చెప్పడం అన్నమాట. అంటే నీకు ఈ క్షణం ఒక స్త్రీ నచ్చితే ఆ స్త్రీతో ఉండి మరి కొంతసేపట్లో ఇంకొక స్త్రీ నచ్చితే ఆ స్త్రీ వైపు వెళ్ళిపోతావు. నువ్వు అటువంటి జలగవి అని చెప్పడం అన్నమాట. అదీ కాక పూర్వం కాకాసురుడు అనే ఒక పక్షి సీతామాతను పొడిచినప్పుడు రాముడికి ఆవేశం వచ్చి అదే గడ్డి పరకను తీసుకుని దానికి బ్రహ్మాస్త్ర మంత్రాన్ని చదివి ఆ కాకి మీదకు విసిరాడు. ఒరే రావణ, రాముడికే గనక తిక్క వస్తే ఇదే గడ్డి పరకని బ్రహ్మాస్త్రంగా మార్చి నేను సంహరిస్తాడు, జాగ్రత్త అని చెప్పింది. మరొక కారణం, పూర్వకాలంలో ఎట్టి పరిస్థితుల్లో ఒక స్త్రీ పురుషుడికి ఇలా గడ్డి పరక చూపిస్తే, నాయన ఇక నుంచి నీవు నాకు సోదరుడివి చెప్పకుండా చెప్పడం అన్నమాట. అందుకు కూడా సీతామాత వారిద్దరి మధ్య ఇలా గడ్డి పరకను పెట్టింది. నాయన, నువ్వు నన్ను కామించినప్పటికీ నేను నిన్ను సోదర భావంతోనే చూస్తున్నాను, నన్ను కామదృష్టితో కాక తల్లి దృష్టితో చూడమని చెప్పకుండా చెప్పింది. మరొక కారణం, అది ఉట్టి గడ్డి కాదు, దర్భగడ్డి. అనగా దర్భ ఎక్కడ ఉంటే అక్కడ యజ్ఞాల గురించి మాత్రమే చర్చ జరగాలి తప్ప కామం గురించి కాదు. అంటే నాయన, నువ్వు ఈ కామదృష్టిని పక్కన పెట్టి యజ్ఞాల మీద దృష్టి సాధించి బ్రహ్మచర్య దీక్షతో బతుకు, అంతేగాని నా మీద వ్యామోహంతో కాదు అని కూడా చెప్పింది. అలా అడ్డుపెట్టి సీతామాత రావణాసురుడితో ఇలా అన్నది, నువ్వు ఇచ్చే భోగాలకి నేను ఎప్పుడూ ఆశపడను. నాకు కేవలం రాముడు మాత్రమే నా మనసులో ఉంటాడు. పైగా ఇంకేమన్నావు, రాముడు నిన్ను చూసి భయపడ్డాడు అంటున్నావు. భయపడింది రాముడు కాదు, నువ్వు. నిజంగా నువ్వు రాముడికే భయపడకపోయిండుంటే, లక్ష్మణుడికే భయపడకపోయిండుంటే మారీచుడిని బంగారు జింక రూపంలో పంపించి రాముడిని దూరంగా తీసుకుపోయేవాడివి కాదు. అదే మారీచుడిని ఉపయోగించి
రాముడి యొక్క గొంతును అనుకరించి లక్ష్మణుని కూడా దూరంగా తీసుకువెళ్ళేవాడివి కాదు. వాళ్ళిద్దరూ లేని సమయం చూసి కదా నన్ను అపహరించావు. వాళ్ళిద్దరూ ఉండగా నువ్వు వచ్చే ధైర్యం కూడా చేయలేదు. అంటే ఇక్కడే అర్థమవుతుంది నువ్వు రాముడికి భయపడ్డావు. ఎందుకంటే నీకు తెలుసు నీ నీ సైన్యంలో కరదోషణాదులని 14,000 మందిని రాముడు మాత్రమే సంహరించాడు, అది కూడా 72 నిమిషాలలో. అది తెలుసు కనుకనే నువ్వు రాముడికి ఎదురు వెళ్లే ధైర్యం చేయక జిత్తుల మారి వేషాలతో నన్ను అపహరించావు అని సీతామాత అన్నది. దాంతో రావణాసురుడికి ఒళ్ళు మండింది. పళ్ళు పటపటా కొరుకుతూ మొహం ఎర్రబడిచి ఇలా అన్నాడు, సీత, నేను ఎంత చెప్పినా నువ్వు నా మాట వినటం లేదు. నిన్ను ఇక్కడికి తీసుకువచ్చినప్పుడే చెప్పా నీకు సంవత్సరం గడువిస్తున్నానని. ఇప్పటికే 10 నెలలు గడిచాయి. మరో 2 నెలల్లో నువ్వు నన్ను ఒప్పుకున్నావా సరే, లేదంటే నా వంటగృహానికి నిన్ను పంపిస్తాను. అక్కడ నా వంటవాడు నీ తల నరుకుతాడు. నరకగానే నీ శరీరం కొంచెం సేపు విలవిల్లాడుతుంది. ఆ తర్వాత నీ చర్మం అంతా వలిచి నిన్ను ముక్కలు ముక్కలుగా ఖండించి నాకు పొద్దున్నే మానవ మాంసం తినడం అంటే చాలా ఇష్టం. అలా నిన్ను వాడు నాకు వడ్డిస్తాడు. నీకు 2 నెలలు గడువిస్తున్నాను అని హెచ్చరించాడు. దాంతో రావణాసురుడికి కొంతమంది భార్యలున్నారు. అందులో చివరి భార్య నవ్వుతూ ముందుకు వచ్చి, ఎందుకు రావణ, నీవంటే ఇష్టం లేని స్త్రీ కోసం అంత బాధపడతావు? మేమున్నాం కదా, నిన్ను ఇష్టపడేవాళ్ళు మేమున్నాం కదా. అటువంటి ఆ పక్క చిక్కిపోయిన, ఇప్పుడు మొహం అంతా పాడైపోయిన ఆ స్త్రీ గురించి నీవెందుకు అంత చింతిస్తున్నావు అని చెప్పి ఒక్కసారిగా రావణుడిని కౌగులించుకున్నది. దాంతో రావణుడు ఒక్కసారిగా వికటాటహాసం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయే ముందు ఆ చుట్టుపక్కల రాక్షస స్త్రీలకి హెచ్చరించి వెళ్ళాడు, మీరు ఏం చేస్తారో తెలియదు. సీత తక్షణం నాకు లొంగిపోవాలి. నేను ఇచ్చిన గడువు లోపల సీత తన మనసు మార్చుకొని నా వద్దకు రావాలి. అది మీ బాధ్యత అని చెప్పి హెచ్చరించి మరీ వెళ్ళాడు. రావణుడు అటు వెళ్ళగానే ఈ స్త్రీలంతా సీత వద్దకు చేరి, ఎందుకమ్మా సీత రావణుడికి కోపం తెప్పిస్తావు? అసలు రావణుడు అంటే ఏమనుకున్నావు? అతను ముల్లోకాలకి అధిపతి, దేవేంద్రుణ్ణి ఓడించిన మహాబలశాలి. అతను ముందు దేవతలే నిలబడలేకపోయారు, మీ రాముడే నిలబడతాడు. దయచేసి ఒప్పుకో, నీకు సకల భోగాలు కలుగుతాయి అంటే సీతామాత, నాకు ఏ భోగాలు అక్కర్లేదు రాముడు తప్ప అంటే మరొక రాక్షస స్త్రీ లేచి, ఇదిగో నాకు కోపం ఎక్కువ, నిన్ను విరుచుకు తినేస్తాను, తక్షణం రావణుని ఒప్పుకుంటావా ఒప్పుకోవా అని అన్నది. ఇలా ఒక్కొక్కళ్ళు కొంతమంది బ్రతిమలాడుతూ, కొంతమంది బెదిరిస్తూ, తిడుతూ దుర్భాషలు కూడా ఆడారు. అప్పుడు సీతామాత, మీరు ఎన్ని చెప్పినా నేను రావణుని వరించను. నేను రాము పత్నిని, ఆయన మాత్రమే నాకు సర్వస్వం. ఎలా అయితే అగస్త్యుణ్ణి లోపాముద్ర విడిచిపెట్టలేదో, ఎలా అయితే వశిష్ఠుణ్ణి అరుంధతి విడిచిపెట్టలేదో, ఎలా అయితే నలుడిని దమయంతి విడిచిపెట్టలేదో, నేను కూడా నా రాముణ్ణి విడిచిపెట్టను. ఎప్పటికీ రాముడే నాకు భర్త. నేను అందాలను చూసి, భోగాలను చూసి వ్యామోహితురాలునయ్యే నీచ స్త్రీని కాను. నేను ఉత్తమ వంశంలో పుట్టిన ఉత్తమ స్త్రీని. నాకు ఎన్ని జన్మలైనా రాముడు మాత్రమే భర్త. రాముణ్ణి మాత్రమే వరిస్తాను, రాముణ్ణి మాత్రమే ప్రేమిస్తాను. వేరొక పురుషుణ్ణి నా మనసులో కూడా తలుచుకోను. ఆ రావణాసురుణ్ణి నా ఎడమకాలితో కూడా నేను తన్నను అని అన్నది. దాంతో శూర్పణఖ అనే ఒక రాక్షస స్త్రీ లేచి, ఇదిగో ఈ మాటలన్నీ ఎందుకు, ఈ సీత మన మాట ఎలాగో వినదు. నేను నెమ్మదిగా ఈ సీత యొక్క పీక నొక్కి చంపేసి రావణుడి దగ్గరికి వెళ్ళి, రావణ, సీత రామ రామ అంటూ ప్రాణం విడిచిపెట్టింది అని చెప్తాను. దాంతో రావణాసురుడు బాధపడి, అయ్యో పోయిందా, సరే మీరు తినేయండి అని మనతో చెబుతాడు. ఆ తర్వాత మనంతా కలిసి ఈ సీతని మెడకాయ విరిచి ఆమె కాలేయాన్ని, గుండెని, ఊరువుల్ని అన్నీ చర్మం ఒలుచుకుంటూ రక్తం తాగుతూ హాయిగా ఆస్వాదించి తిందాం అన్నది. దాంతో ఇంకొక రాక్షస స్త్రీ లేచి, ఈ సీత మనకేం సరిపోతుంది, మనం రకరకాల మాంసాలు కళ్ళు తెప్పించుకుని పెట్టుకుందాం, ఇక్కడ చాలామంది ఉన్నాము కదా. ఆ మాంసంలో ఈ సీత యొక్క మాంసం కూడా కలిపి నంచుకొని తింటే చాలా ఆహ్లాదంగా ఉంటుంది. నాకు కూడా నరమాంసం తిని చాలా కాలం కావడంతో నరమాంసం తినాలని నోరు బాగా ఊరుతున్నది అన్నది ఇంకొక రాక్షస స్త్రీ. ఈ మాటలన్నీ విన్న సీతామాత, నన్ను మీరు తింటే తినేయండి, పోతే పోయింది ప్రాణం, అయినా చావు రమ్మంటే రాదు, పొమ్మంటే పోదు. అది వచ్చే సమయం వస్తే మనం ఎంత ఆపినా ఆగదు. ఆ సమయం రాకపోతే ఎంత గింజుకున్నా రాదు.
అటువంటిది నేను రామ రామ అంటూ ఎంత ఉపవాసాలు చేసినా ఆ చావు ఎందుకు నాకు రావటం లేదో అని దుఃఖించి హా రామ, హా లక్ష్మణ, హా కౌసల్య, హా సుమిత్రి అని వాళ్ళందరినీ తలుచుకున్నది. కైకని మాత్రం తలుచుకోలేదు. ఎందుకంటే ఎంత కా ఎంత సీతామాత లక్ష్మీ అవతారం అయినప్పటికీ కూడా ఆవిడ ప్రస్తుతానికి మానవ అవతారంలో ఉన్నది. మానవ అవతారం ఎత్తినప్పుడు ఎవరి వల్ల అయితే మనకి కష్టాలు వస్తాయో వాళ్ళ మీద ఎంత కాదన్నా కాస్త కోపం ఉండడం సహజం అని చెప్పకుండా చెప్పింది ఇక్కడ సీతామాత. అలా అనుకుంటూ ఉండగా మళ్ళీ సీతామాత ఒక్కసారిగా అయ్యో, ఎటువంటి రాముడి యొక్క పత్నిని, బాగా చదువుకున్న దాన్ని నేను మళ్ళీ ఆత్మహత్య గురించి ఆలోచిస్తున్నాను ఏంటి అని మళ్ళీ కాసేపు తేరుకొని, ఇదిగో మీకు అర్థం కావటం లేదు, నేను రాముడి యొక్క పత్నిని, నా రాముడికి నేను ఇక్కడ ఉన్నానని తెలియదు, అందుకే ఇంకా రాలేదు. రాముడికే గనక నేను ఇక్కడ ఉన్న విషయం తెలిసిందంటే లక్ష్మణుడితో కూడి ఇక్కడికి వచ్చి ఈ లంక నగరాన్ని మొత్తం దహనం చేస్తాడు. అతని బాణాలతో ఈ లంకలో ఏది మిగలకుండా సర్వనాశనం చేసి నన్ను తీసుకువెళతాడు, జాగ్రత్త అని ఆ రాక్షస స్త్రీలకు చెప్పింది. దాంతో అక్కడ రాక్షస స్త్రీలకు కోపం వచ్చి, ఇదిగో నిన్ను చంపుతాము, కొరుకుతాము, తింటాము అని అరవటం మొదలుపెట్టారు. ఇదంతా వింటున్న ఒక ముసలి రాక్షస స్త్రీ త్రిజట అనే ఒక ఆవిడ నిద్రలేచి, ఇదిగో మీరు ఆపండి, ఆమెను మీరు ఏమీ చెయ్యలేరు. ఆమె సామాన్య స్త్రీ కాదు, రామపత్ని, దశరథుడి యొక్క కోడలు, జనక మహారాజు ఆయన ఒక రాజర్షి, ఆయన యొక్క కూతురు. ఆమెను మీరు ఎవ్వరూ ఏమీ చేయలేరు. అయితే ఇందాక రావణాసురుడు వచ్చిన తర్వాత ఈ గోలంతా నాకెందుకులే అని నేను దూరంగా ఒక చెట్టు కిందకు వెళ్ళి కాసేపు నిద్రించాను. ఇది బ్రాహ్మీ ముహూర్తం. నాకు ఆ నిద్రపోయినప్పుడు కొన్ని కలలు వచ్చాయి అని చెప్పింది. వెంట్రుకలు నిక్కపొడుచుకునేలాంటి కలలు. అది ఎటువంటి కళ అంటే, భవిష్యత్తులో మన రాక్షసులందరికీ నాశనం తప్పదు, అలాగే సీత యొక్క భర్తకు విజయం తప్పదు అని చెప్పింది. దాంతో తక్కిన రాక్షస స్త్రీలందరూ కంగారు పడి, వామ్మో, మా అందరిలో కల్లా కాస్త జ్ఞానివి నువ్వు, మాకు అప్పుడప్పుడు పురాణాలు చెప్తూ ఉండేదానివి, నీకు ఇటువంటి కళ వచ్చిందా? అది అంత భయంకరమైనదా? మనకు నాశనం తప్పదా? అది ఏమిటో చెప్పు అని చెప్పి బ్రతిమలాడారు. అలా ఆ కళ ఏంటి అని ఆ తక్కిన రాక్షస స్త్రీలు అడగగానే, ఇదిగో చెప్తున్నాను వినండి. అందులో మొట్టమొదటి కళ ఏంటంటే, రాముడు స్వచ్ఛమైన బట్టలు వేసుకుని అందమైన కిరీటాన్ని ధరించి లక్ష్మణుడితో కలిసి ఒక గాలిలో ఎగురుతున్న దివ్యమైన రథాన్ని ఎక్కాడు. ఆ రథానికి పల్లకి మోయటానికి గల 4 కొడవళ్ళున్నాయి. అది తెల్లటి ఏనుగు దంతాలతో చేయబడినవి. వాహనం ఎక్కే ముందు భార్యని కుడి చేత్తో పట్టుకుని పైకెక్కిస్తే అది శుభప్రదం. పెళ్లిలో ఎడమ చేయి పట్టుకుని ప్రదక్షిణ చేయడం, వాహనం ఎక్కే ముందు కుడి చేయి పట్టుకుని ఎక్కించడం శుభప్రదం. అటువంటిది రాముడు సీతాదేవి వద్దకు ఆ రథంలో వచ్చి కుడి చేతితో సీతామాతను ఆ రథంలోకి ఎక్కించుకున్నాడు. ఇక్కడ నుంచి స్వప్న వృత్తాంతం మొదలవుతుంది. ఈ స్వప్న వృత్తాంతం గురించి కొన్ని విషయాలు చెప్పారు. అదేంటంటే, ఎవరైనా రాత్రి 8 నుంచి 10 మధ్యలో పడుకున్నప్పుడు కల వస్తే అది సంవత్సర కాలం లోపల నెరవేరే అవకాశం ఉంటుంది. అదే 12 నుంచి 2 మధ్యలో కల వస్తే అది 6 నెలల లోపల ఆ కళ ఫలించే అవకాశం ఉంటుంది. అదే 2 నుంచి 4 మధ్యలో నిద్రపోయినప్పుడు కల వస్తే ఆ కళ ఒక 3 నెలల లోపల ఫలించే అవకాశం ఉంటుంది. అదే సూర్యోదయం అయ్యే ముందు వచ్చే కళ కేవలం 10 రోజుల లోపల నెరవేరే అవకాశం ఉంటుంది. ఇక ఎవరైనా ఆవు పాలు పితికే సమయంలో నిద్రించినప్పుడు వాళ్ళకి కల వస్తే అది తక్షణం ఫలిస్తుంది అని స్వప్న వృత్తాంతం చెప్తున్నది. అయితే ఇది అందరికీ ఫలించేది కాదు. అనగా ఎవరికైనా మానసిక రోగం ఉన్నా లేదా ఒంట్లో బాగోకపోయినా అటువంటి వాడికి వచ్చే కలలు లెక్కలేదు. అలాగే ఏదైనా ఒక విషయం గురించి బాగా ఆలోచించినా, అది ఆ రోజు చూసినా, అటువంటి విషయాలు కలలోకి వచ్చిన అటువంటి కళలకి ఆ ఫలితం రాదు. కనుక మనిషి బాగా ఆరోగ్యంగా ఉండి వాటి గురించి ఎక్కువ ఆలోచించకుండా ఉన్నప్పుడు వచ్చే కళలు మాత్రమే ఫలిస్తాయి అని శాస్త్రం. ఎవరైనా కలలో రాజుని, ఏనుగుని, ఆవుని, ఎద్దుని ఇటువంటి వాటిని చూస్తే అటువంటి వాడికి కుటుంబం వృద్ధి చెందుతుంది. ఎవరైనా ఆవును ఎక్కినట్టు కానీ, ఎద్దును ఎక్కినట్టు కానీ, ఏనుగును ఎక్కినట్టు కానీ కల వస్తే అటువంటి వాళ్ళకి ఎక్కువ కష్టం లేకుండా, ఎక్కువ ప్రచారం లేకుండా, ఎక్కువ ఖర్చు లేకుండా
పదవి లభిస్తుందని శాస్త్రం. ఎవరికైనా ఒక ఎత్తైన భవనం పైకి ఎక్కినట్టుగా కల వస్తే అటువంటి వాడికి ఉద్యోగంలో అభివృద్ధి కలుగుతుంది. అలాగే ఎవరైనా కొండ శిఖరం అంచు ఎక్కినట్టుగా కల కంటే అటువంటి వాడికి ఎంతో కీర్తి లభిస్తుందని శాస్త్రం. అలాగే చెట్టు పైకి ఎక్కినట్టుగా కల వస్తే వాడికి పుణ్యం అలాగే జీవితంలో అభివృద్ధి కలుగుతాయి. అలాగే ఎవరైనా మలాన్ని ఒంటి నిండా పూసుకున్నట్టుగా కల కంటే అటువంటి వాళ్ళకి బంగారం ఎక్కువ లభిస్తుందని శాస్త్రం. ఎవరికైనా ఏడుస్తున్నట్టు కల వస్తే అటువంటి వాడికి జీవితంలో ఇంకా ఏడుపు రాదని శాస్త్రం. అలాగే ఎవరికైనా ఇష్టం ఉన్నవాళ్ళు చనిపోయినట్టు కల వస్తే అటువంటి వాళ్ళు 100 ఏళ్ళు బతుకుతారని శాస్త్రం. అలాగే వెళ్ళకూడని చోట్లు కొన్ని ఉంటాయి. అటువంటి ప్రదేశాలకు వెళ్ళినట్టు కల వస్తే అటువంటి వాడి జీవితం ధన్యం అని శాస్త్రం. ఇక ఎవరికైనా చెట్టు నుంచి తెల్లని పాలు కారుతున్నప్పుడు ఆ చెట్టుని ఎక్కినట్టు కల వస్తే వాడికి మృత్యువు దగ్గరలో ఉందని అర్థం. అటువంటి వాడు తక్షణం ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అలాగే ఏదైనా చెట్టుకి బాగా పళ్ళు కాసి ఉండి ఆ చెట్టు ఎక్కినట్టు కల వచ్చినా సరే వాడికి మరణం వస్తుంది అని శాస్త్రం. అంటే ఇంకా వాడి జీవితం పండిపోయింది అని అర్థం. అలాగే ఎప్పుడైనా ఒక తెల్లని పాము భుజాల మీద కాటు వేసినట్టు కల వస్తే అటువంటి వాడికి చేతులకి మంచి ఆరోగ్యం వస్తుందని శాస్త్రం. ఇక కలలో పాము కానీ తేలు కానీ జలగ కానీ వస్తే అటువంటి వాడికి ఎప్పటికీ తరగనంత ధనం లభిస్తుంది. అంటే వాడు ఎంత ఖర్చు పెట్టుకున్నా సరే ఇంకా ధనం వాడికి వస్తూనే ఉంటుంది. అటువంటి వాడికి ఆడపిల్లలు ఉంటే ఆ ఆడపిల్లకి పెళ్ళైతే ఆ పెళ్ళైన స్త్రీకి ఖచ్చితంగా మగవాడు పుడతాడని శాస్త్రం. ఎవరైనా తను నివసిస్తున్న భవనంలో ఆ భవనంతో సహా సముద్రాన్ని దాటినట్టుగా కల వస్తే అటువంటి వాడు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే రాజ్యాధికారాన్ని చేజిక్కించుకుంటాడని శాస్త్రం. చెరువు మధ్యలో ఆకు మీద పాయసం తిన్నట్టు కల వస్తే అటువంటి వాడు అయితే మహాపండితుడయ్యి ఆ పాండిత్యాన్ని జనాలందరూ కీర్తిస్తారు, లేదా ఒక గొప్ప పదవి పొంది జనాల మెప్పుని పొందుతాడు. ఎవరికైనా వలాహ పక్షులు కానీ కోడి కానీ ఇటువంటివి కలలోకి వస్తే అటువంటి వాడికి ఉత్తమ స్త్రీ భార్యగా లభిస్తుందని శాస్త్రం. ఎవరైనా ఒక స్త్రీ తన చీర కొంగుతో సూర్యుణ్ణి కానీ చంద్రుణ్ణి కానీ తుడిచినట్టు కలవస్తే ఆమె తన భర్తతో కలిసి రాజ్యభోగాల్ని అనుభవిస్తుందని శాస్త్రం. ఇవన్నీ త్రిజట రాక్షస స్త్రీలందరికీ చెప్తూ నాకు ఈ బృహస్పతోపాఖ్యానంలో ఉన్న శాస్త్రాలు, ముఖ్యంగా ఈ స్వప్న వృత్తాంతం ఏదైతే ఉందో ఇవన్నీ నాకు క్షణక్షణానికి కలలోకి వచ్చాయి. అందులో 1000 హంసలు పూంచిన ఒక రథంలో తెల్లటి వస్త్రాలతో రామలక్ష్మణులు సీత దగ్గరకు వచ్చారు. అటువంటి రథంలో లక్ష్మణుడితో కలిసి రాముడు వెళుతున్నాడు. ఆ వెంటనే కల మారినది. సీతామాత తెల్లని వస్త్రం కట్టుకుని సముద్ర మధ్యంలో ఒక తెల్లని పర్వతం మీద మహాలక్ష్మిలా కూర్చున్నది. అనగా క్షీరసాగరంలో శ్వేతద్వీపం అనే ఒక ద్వీపం ఉన్నది. ఆ ద్వీపంలో అది విష్ణువుకు సంబంధించిన ద్వీపం. ఆ ద్వీపం మీద కూర్చున్నది స్వయంగా శ్రీ మహాలక్ష్మి. సీతామాత లక్ష్మీ స్వరూపిణి, మరెవరో కాదు అని చెప్పింది. ఇక రాముడు తెల్లని బట్టలు కట్టుకొని, లక్ష్మణుడు కూడా తెల్లని బట్టలు కట్టుకొని 4 దంతాలు కలిగిన ఒక తెల్లని ఏనుగు మీద తెల్లటి వస్త్రం కట్టుకున్న సీత వద్దకు వచ్చాడు. సుకుమారంగా సీతామాతను పైకి ఎత్తి తన ఎడమ తొడ మీద కూర్చోపెట్టుకుని ఎత్తైన పర్వతం మీదకు ఆ ఏనుగు మీద వెళ్ళాడు. అంటే అతి శీఘ్రకాలంలో సీతామాత రాముడి వద్దకు వెళుతుంది అని అర్థం. అదే కాక వాళ్ళకి రాజ్యం కూడా తిరిగి లభిస్తుందని అర్థం. అదీ కాక ఎప్పుడైనా భర్త భార్యని తొడ మీద పెట్టినట్టుగా కల వస్తే అటువంటి భార్యాభర్తలు చాలా కాలం సంతోషంగా కలిసి ఉంటారని శాస్త్రం. అంతలోనే మళ్ళీ కల మారింది. సీతారాములు ఒక వాహనం మీద వెళుతుండగా సీతామాత తన చీర కొంగుని తీసి చంద్రుణ్ణి తుడిచింది. ఆ వెంటనే సూర్యుడిని కూడా తుడిచింది. అదే ఏనుగు మీద వాళ్ళ ముగ్గురు ఈ లంకని మొత్తం అన్ని వైపుల నుంచి విహారం చేశారు. అనగా మరికొంతకాలంలో ఈ లంక నాశనం అవ్వబోతుందని అర్థం. ఆ వెంటనే మళ్ళీ కల మారింది. 8 ఎడ్లు కట్టిన ఒక బండి మీద సీతాలక్ష్మణులు విహరిస్తున్నట్టుగా కల వచ్చింది. అంటే అష్టదిక్పాలకులు ఎదిరించినప్పటికీ కూడా వాళ్ళందరినీ ఎదిరించి సీతను తన రాజ్యానికి తీసుకు వెళ్ళగలుగుతాడు రాముడు అని అర్థం.
రాముడు తెల్లని వస్త్రాలు ధరించి సీత లక్ష్మణులతో కలిసి పుష్పక విమానం దగ్గరికి వెళ్ళాడు. ఆ పుష్పక విమానాన్ని మెత్తగా స్పృశించి దానికి ప్రదక్షిణ చేసి అందులోకి ఎక్కి ఉత్తరం దిక్కుగా ప్రయాణం చేశాడు. అంటే మనం దక్షిణం కేసి ఉన్నాం, అతని అయోధ్య ఉత్తరం కేసి ఉంది. అనగా రాముడు విజయాన్ని సాధించి తన స్వస్థలానికి సీతను తీసుకుని వెళుతున్నాడు. ఈ మొత్తం కలలో రాముడు సంపూర్ణ విష్ణు తేజస్సుతో ఉన్నాడు. అతను దిక్పాలకులు అవ్వనివ్వండి, దేవతలు అవ్వనివ్వండి, ఎంతమంది వచ్చినా ఎటువంటి వాళ్ళు వచ్చినా అవలీలగా వాళ్ళందరినీ ఓడించి సీతను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళగలడు. అంతటి పరాక్రమంతో ఉన్నాడు. నిస్సందేహంగా రాముడు విష్ణువే. అతనిని ఆపడం ఎవరి తరమూ కాదు. ఇంకా మనవాళ్ళ కథ చెప్తాను. మనవాళ్ళు కలలోకి వచ్చారు. అందులో మొట్టమొదట రావణాసురుడు వచ్చాడు. అందులో రావణాసురుడు ఒళ్ళంతా నువ్వుల నూనె రాయించుకుని ఆ నువ్వుల నూనెతో మద్దన చేయించుకుంటూ మధ్య మధ్యలో ఆ నువ్వుల నూనె తాగుతూ పిచ్చి పిచ్చిగా వెకిలిగా నవ్వుతూ కొంతసేపు ఏడుస్తూ కొంతసేపు జుట్టు గోక్కుంటూ కనపడ్డాడు. అలా ఎప్పుడైనా కల వస్తే అటువంటి వాడికి మరణగండం ఉందని శాస్త్రం. ఎవరికైనా అటువంటి స్వప్నం వస్తే అటువంటి వాళ్ళు తక్షణం నవగ్రహాలకి 108 ప్రదక్షిణలు చేసి శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించాలి. లేకపోతే చాలా ప్రమాదం. ఒకవేళ ఆరోగ్యం సహకరించక ప్రదక్షిణలు చేయలేకపోయినా తైలాభిషేకం మాత్రం తప్పనిసరిగా చేయించాలి. ఆ వెంటనే కల మారింది. నల్లగా ఉండే మన రావణాసురుడు ఎర్రటి వస్త్రాలు ధరించి ఎర్రటి గన్నేరు పువ్వులు మెడలో వేసుకుని పుష్పక విమానం నుంచి కింద పడినట్టుగా వచ్చింది. అంటే వాడికి చాలా దగ్గరలో గండం ఉందని అర్థం. ఒక గుండు కొట్టించుకున్న స్త్రీ నల్లటి వస్త్రాలు వేసుకుని ఎర్రటి పువ్వుల దండని రావణాసురుడి మెడలో వేసి దక్షిణం కేసి అంటే నరకం వైపు లాక్కు వెళుతుంది. ఆమె ఎవరో కాదు, ఖచ్చితంగా మృత్యుదేవతే. ఆ వెంటనే రావణాసురుణ్ణి ఎర్రటి దండలతో ఎర్రటి వస్త్రాలతో గాడిద మీద ఎక్కించి మన రాక్షసులందరూ నువ్వుల నూనె తాగుతూ వెకిలి నవ్వులు నవ్వుతూ పిచ్చి నాట్యాలన్నీ చేస్తూ దక్షిణం కేసి పయనించడం చూశాను. ఆ వెంటనే ఆ ఏ గాడిద మీద అయితే రావణాసురుడు ఊరేగుతున్నాడో దాని నుంచి తల్లకిందులుగా కింద పడిపోయాడు. చాలా భయపడ్డాడు. ఆ తర్వాత పిచ్చి వచ్చి బట్టలన్నీ చింపేసి పక్కకు విసిరేసి దిగంబరంగా అటు ఇటు తిరగడం మొదలుపెట్టాడు. ఆ వెంటనే బండబూతులు తిట్టడం మొదలుపెట్టాడు. ఆ వెంటనే అక్కడ నల్లటి మలమూత్రాలు కలిసిన నీరు, స్నానం చేయగా వచ్చిన నీరు, ఇవన్నీ కలిసే డ్రైనేజ్ నీళ్ళు అనమాట. అటువంటి నల్లటి నీటి దగ్గరికి వెళ్ళి అందులో ఉన్న మలమూత్రాలు తినడం మొదలుపెట్టాడు. అంటే వీడికి అతి శీఘ్రకాలంలో దుర్మరణం రాబోతుంది, అది తథ్యం. ఆ వెంటనే ఆ బురద గుంట నుంచి బయటికి వచ్చిన వెంటనే దక్షిణం కేసి నడవడం మొదలుపెట్టాడు. అదే సమయంలో ఒక నల్లటి స్త్రీ వాడి మెడలో ఎర్రటి పూలదండ వేసి వాడిని దక్షిణం కేసి ఈడ్చుకుపోవడం చూశాను. అలాగే కుంభకర్ణుడు అదే బాటలో ఉన్నాడు. రావణాసురుడి యొక్క కొడుకులు అదే బాటలో ఉన్నారు. రావణాసురుడు ఎలా అయితే ఎర్రటి పూలదండలతో దక్షిణం కేసి ఈడ్చబడ్డాడో కుంభకర్ణుడిని అలాగే ఈడ్చుకెళ్తున్నారు. అలాగే రావణాసురుడి యొక్క కొడుకుల్ని అలాగే ఈడ్చుకెళ్తున్నారు. ఇంతమంది ఇన్ని దౌర్భాగ్యాలు అనుభవించుతున్నా కూడా ఒక్క వ్యక్తి మాత్రం భోగాలు అనుభవించబోతున్నాడు. అదే మన విభీషణుడు. అతనికి మాత్రం మన రాక్షసుల్లో ఒకళ్ళు తెల్లని గొడుగుని పట్టుకుని సింహాసనం వద్దకు తీసుకువెళ్ళడం చూశాను. అతనితో పాటుగా ఎంతోమంది బాజా భజంత్రీలు మంగళధ్వనులతో ఆయనను సింహాసనం వద్దకు తీసుకువెళ్ళారు. అదే సమయంలో అతనికి ఆకాశాన్ని తాకే అంత ఎత్తున్న ఐరావతం తెల్లని ఏనుగు, తెల్లని దంతాలతో ఉన్న ఏనుగు మీదకు విభీషణుడు ఎక్కాడు. అప్పుడు విభీషణుడి దగ్గరికి 4 మంత్రులు వచ్చారు. ఆ 4 మంత్రులకు చేయూతనిచ్చి అదే గుర్రం మీదకు విభీషణుడు ఎక్కించుకున్నాడు. అంతలోనే మన రాక్షసులంతా కొంతమంది రక్తం తాగుతూ, కొంతమంది కళ్ళు తాగుతూ, కొంతమంది నువ్వుల నూనె తాగుతూ, మెడలో ఎర్రటి దండలు వేసుకుంటూ, ఒకళ్ళలో ఒకళ్ళు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ, బట్టలు విప్పుకొని దిగంబరంగా తిరుగుతూ పిచ్చి పిచ్చిగా తిరుగుతూ కనపడ్డారు. అంతలోనే కల మారింది. మన లంకంతా విరిగిపోయి భవనాలన్నీ కూలిపోయి అది ఎంత సముద్రంలో పడిపోవడం కూడా చూశాను. ఇక ఇప్పటి వరకు చూసిన కళలన్నిటికీ కాస్త సమయం ఉందేమో. ఇప్పుడు చెప్పబోయే కళకి మాత్రం అది తక్షణం జరగబోతున్నది. అతి శీఘ్రకాలంలో జరగబోతున్నది. నేను రామదూతని అని చెప్పుకుంటూ ఒక వానరుడు వచ్చి లంకా నగరాన్ని మొత్తం దహించేశాడు. ఇది తక్షణం జరగబోతున్నది. ఎప్పుడైనా కలలోకి కోతి కానీ, పంది కానీ, ముసలి కానీ, ఒంటె కానీ ఇటువంటివి వస్తే
ఆ రాజ్యానికి కానీ ఆ మనిషికి కానీ పతనం తప్పదు అని శాస్త్రం. ఆవు కానీ ఎద్దు కానీ ఏనుగు కానీ ఇలాంటివి వస్తే అది పరమ పవిత్రం. అదేంటో ఒక కోతి కళ్ళలోకి వచ్చింది అని కంగారు పడింది. ఒక్కసారి ఆ సీతామాతను చూడండి, ఆమెలో అన్నీ శుభలక్షణాలే. ఏదో కళ్ళ దగ్గర కాస్త పాలిపోయింది, అందుకే ఈ స్వల్ప కష్టాన్ని ఆమె అనుభవిస్తున్నది. కనుక నా మాట విని ఆమెను శరణు వేడండి. దయచేసి ఆమెను ఎక్కువ నిందించకండి. ఈ లంకలో ప్రస్తుతానికి ఎటు చూసినా అన్ని అపశకునాలే కనపడుతున్నాయి. కనుక లంక పునర్నిర్మాణం కాబోతున్నది అని నాకు బాగా దృఢంగా అనిపిస్తున్నది. ఈ స్వప్నమే గనక నిజమైతే, ఆ రామదూత రావడం గనక నిజమైతే, రామలక్ష్మణులు వచ్చేదే నిజమైతే, ఆ రోజు వాళ్ళ పిడుగుల్లాంటి బాణాల నుంచి మనం రక్షించేది ఈ సీతామాత ఒక్కర్తి మాత్రమే. కనుక ఇప్పుడే వెళ్ళి ఆమెను శరణు వేడండి అని అన్నది. ఇదిగో నాకు ఎడం చేయి అదురుతున్నది ఈ విషయాలని చెప్పినప్పుడు, స్త్రీలకు ఎడం చేయి అదిరితే అది మంచిది అంటే ఈ సీతామాతని మనం శరణు వేడుకుంటే మన ప్రాణాలను కాపాడుకోవచ్చని నాకు ఇప్పటికీ అనిపిస్తున్నది. ఆమె చాలా కరుణా స్వరూపురాలు, ఒక్కసారి శరణు అనగానే కరుణిస్తుంది అని అన్నది. ఇదంతా విన్న సీతామాత ఒక్కసారిగా ఆనందించింది. అప్పటిదాకా ఉన్న దుఃఖాన్ని దిగమింగుకుని కాస్త ఊరట చెందింది. ఇదంతా విన్న సీతామాత వాళ్లతో ఒక మాట అన్నది. ఈ స్వప్నమే గనక నిజమే అయితే మాత్రం మీరు శరణు అనకపోయినా సరే నేను మిమ్మల్ని కరుణిస్తాను అని వాళ్ళకి మాటిచ్చినది. తక్కిన విశేషాలతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్. స్వస్తి.